నరసరావుపేటలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. వివిధ ప్రభుత్వ పార్టీ కార్యాలయాలలో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు. నరసరావుపేట పట్టణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఉదయం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాలాపన నిర్వహించి దేశానికి సేవలు అందించిన మహానీయులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవిందబాబు మాట్లాడుతూ భారత రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులు, స్వేచ్ఛలు, బాధ్యతలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల చేసిన త్యాగాల ఫలితంగా మనకు ఈ స్వేచ్ఛ లభించిందని, ఆ త్యాగాలను స్మరించుకుంటూ యువత దేశ సేవలో ముందుకు రావాలని అన్నారు. తదుపరి ఎమ్మెల్యే మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అక్కడ మున్సిపల్ అధికారులు, సిబ్బందితో కలిసి వేడుకల్లో పాల్గొని పట్టణ అభివృద్ధికి అందరూ సమిష్టిగా పనిచేయాలని సూచించారు. పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరా, రహదారులు, వీధి దీపాల వంటి మౌలిక వసతులు మెరుగుదలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అనంతరం నరసరావుపేట మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలు వేగంగా అమలు కావాలని అధికారులకు సూచించారు. రైతులకు సాగునీరు, పంటలకు మద్దతు ధరలు, గ్రామీణ ఉపాధి పథకాలు సమర్థవంతంగా అమలు కావాలని అన్నారు. తరువాత జిల్లా వైద్య ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని వైద్యులు, నర్సులు, సిబ్బందిని అభినందించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆసుపత్రుల్లో సదుపాయాలు మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజా ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని కూడా సూచించారు. పల్నాడు జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జిల్లా ఎస్పీ బి కృష్ణారావు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు పాల్గొని పోలీసు పరేడ్ను తిలకించారు. క్రమశిక్షణతో నిర్వహించిన పరేడ్ను అభినందిస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు పోషిస్తున్న పాత్ర అభినందనీయమని తెలిపారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని, పోలీసు శాఖకు ప్రభుత్వం పూర్తి మద్దతుగా ఉంటుందని అన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా అధ్యక్షులు షేక్ జాన్ సైదా, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ పాల్గొని పార్టీ జెండా ఎగరవేశారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో తెలుగుదేశం పార్టీ ముందుండాలని, ప్రజలకు అండగా నిలవడమే పార్టీ లక్ష్యమని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు.